ఏం మరి వాళ్ళు టీవీలో చూసాము అదంతా. తులసి దళం అని గుడివాడ నాయకుడు తెలుగుదేశం పార్టీని ఇతనే బతికించాడు, దిక్కు దివాణం లేని తెలుగుదేశాన్ని బతికించాడు అని ఏదో రకరకాల స్లోగన్లన్నీ చూసాం. మరి నిజంగా మరి మేము ఇంకా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కృషి అని అనుకున్నా, మరి ఇతను కృషి అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. మరి అది ఎంతవరకు నిజం అన్నది నాకు తెలియదు. ఏమని టీడీపీ ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తున్నాడని చెప్పి అన్ని పేపర్లో ముందే వచ్చేసిందిగా. అఫీషియల్గా చేయలేదు. జగమెరిగిన సత్యాన్ని మళ్ళీ ఇంక చెప్పాల్సిన పనే ఉంది. చెప్పలా, చెప్పుండాల్సింది. నువ్వు నాకు సలహా ముందే ఇచ్చుంటే చెప్పేవాడి. నిజంగా చెప్పలా, తెలుసు కదా అని చెప్పి చెప్పలా. బట్ మరి ఆ మధ్యన తెలిసింది పార్టీలో అతనికి ఎటువంటి పోస్టు లేదని. గుడివాడలో ఎమ్మెల్యే పోస్ట్ ఉంది కానీ వేరే ఎటువంటి పోస్టు పార్టీలో లేదు. అన్అఫీషియల్ ఎమ్మెల్యేగా చాలామంది అవుతున్నాడని గుడివాడలో అందరూ అంటున్నారు, గుడివాడ చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా. మరి ఇప్పుడు బట్ పార్టీకి దూరంగా ఉంచుతారేమో అని నేను అనుకుంటున్నా. నేను అనుకుంటానికి కారణం ఏంటి అని నువ్వు గట్టిగా అడిగితే నేను చెప్పలేను. బట్ అనుకుంటున్నా పార్టీ నుంచి డెఫినెట్గా సాధారణ సభ్యత్వం ఏదో ఉండాలి, పదవులు అంటే లేవు కానీ మరి ఆ సాధారణ సభ్యత్వం నుంచి పక్కన పెడతారేమో ఇప్పటికైనా అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే చాలా స్పష్టంగా ఉన్నాయి అందరికీ. అతని చరిత్ర అయితే అందరికీ తెలుసు. ఇప్పుడు నేను ఐడెంటిఫై చేసింది అతనే అని అనుకుంటున్నా. బట్ అతని చరిత్ర అయితే ఒక గుడివాడ వాళ్ళకే కాదు, పక్కన ఉన్న ప్రకాశం జిల్లాలో కూడా అందరికీ తెలుసు. అప్పట్లో సిఐడి ఆఫీసులో మరి ఎస్పీ స్థాయి అధికారులు కూడా సునీల్ కుమార్ రూమ్లోకి వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. ఇతను డైరెక్ట్గా డోర్ తీసుకుని వెళ్ళిపోయేవాడు. ఆ లోపల ఉన్న ఆఫీసర్లు ఎవరైనా ఉంటే అతను ఎంటర్ అయితే వాళ్ళు బయటికి రావాలి తప్ప ఇతను వెయిటింగ్ కూడా చేసేవాడు కాదు. అంత అత్యంత ఆత్మీయుడని చెప్పి సిఐడి ఆఫీస్ అంతా అనుకుంటాం, నాకు చెప్పడం కూడా జరిగింది. మరి ఆ రోజుల్లో అత్యంత బలవంతుడు.